అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా జస్ట్ నాలుగు మాటలు బాగా చక్కగా మాట్లాడగలిగి, సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడగలిగే ప్రతి వాళ్ళకి మైక్ ముందు కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు కదా ఆ రోజు. ఇప్పుడు కూడా రంభావరుసలే వస్తాయేమో మీకోసం మరి. ఇప్పుడు 55 రోజులు ఆయన ఉండి ఆ ఆ కేసు నుంచి, ఆ కేసులో ఉన్న లూప్ హోల్స్ తోటి పోరాడి మొత్తానికి అక్కడ అంత ఏమీ జరగలేదు అనే ఒక క్లీన్ చిట్ లో ఆయన ఉన్నాడు. మీరు కూడా క్లీన్ చిట్ తెచ్చుకోండి, ఎవరు వద్దంటారు. పైగా మీకు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు ఇప్పుడు రంగంలోకి. అవసరమైతే అమిత్ షా తోటి మాట్లాడతాడు నీకోసం. జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు కూడా నొక్కారు కదా మీరు. అంత స్నేహం ఉన్నప్పుడు మీకోసం రాడా జూనియర్ ఎన్టీఆర్? వస్తాడు, తప్పకుండా వస్తాడు. అందుకని అక్కర్లా ఇప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి ఆ సింపతి క్రియేట్ చేసుకోవాలని చూడక్కర్లా. మీకంత అవసరం ఏంటి? అసలు మీరేంటి? మీరు ఏం చూసుకుని మీరు అంతలా రెచ్చిపోయి లేనిపోని అభాండాలు, ఒక స్త్రీ మీద ఒక అభాండం వేయడం అనేది, ఆమ్, అది ఒకరి పుట్టుక గురించి మాట్లాడేదాకా మీరు వెళ్ళిపోయారు అంటే, మీరు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే మీకు ఇంతకంటే మార్గం లేదా?